దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు శ్రీమద్ భాగవతంలో మనము 4వ స్కందం 25వ అధ్యాయం మొదలు పెడతాము. సో ఇది పురంజన్ ఉపాఖ్యానం మొదలవుతుంది. నారదముని పురంజని యొక్క కథను చెప్తారు. సో మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో పురంజని కథ, పురంజని ఉపాఖ్యానం మొదలు పెడదాం ఈరోజు నుంచి. సో ఇది కొన్ని అధ్యాయాలు నడుస్తుంది. సో ఇంతకుముందు మనం చూసాము రుద్రగీతం. శివుడు రుద్రగీతాన్ని నేర్పించారు ప్రచేతసులకు. ఇంకా వాళ్ళకి చెప్పారు, మీరందరూ కూడా ఇలా భగవంతుడు విష్ణువుని రుద్రగీతం ప్రార్థన ద్వారా మీరు పాడి ఆరాధించుకోండి, తపస్సు చేసుకోండి అని చెప్తారు. దాని తర్వాత ఏం జరిగిందనే విషయం ఈరోజు మనం చర్చించుకుందాం ఈరోజు నుంచి. మైత్రేయ ఉవాచ ఇతి సందిశ్య భగవాన్ బర్హిషాదైరభిపూజితః పశ్యతాం రాజపుత్రాణం తత్రైవాంతర్ధదే హరః. సో మహర్షి అయిన మైత్రేయుని ఏం చెప్తున్నారంటే విదురుడికి, ఈ విధంగా భగవంతుడు శివుడు బర్హిషిత్ యొక్క పుత్రుడు, రాజా బర్హిత్ యొక్క పుత్రులైన ప్రచేతసులకు శిక్షణలు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా శివుడిని పూజించి దాని తర్వాత ఆయనకి ప్రణామాలు అర్పించుకున్నారు. దాని తర్వాత అక్కడి నుంచి శివుడు వెళ్ళిపోయాడు ఇంకా. సో దీని నుంచి మనం ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవాల్సింది ఉంది. ముందు కాలంలో వేదిక సమయాల్లో రాజులు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా భగవంతుడిని ఆరాధించి భగవంతుడి యొక్క అనుగ్రహం పొంది పరిపాలించేవారు. సో ఇక్కడ అందుకని ప్రాచీన బర్హిషిత్ లేకపోతే బర్హిషిత్ రెండు ఒకటే పేరు, ఒకటే వ్యక్తి రెండు పేర్లు ఉన్నాయి అంతే. ఒక్కొక్కసారి బర్హిషిత్ అని చెప్తారు, ఒక్కొక్కసారి ప్రాచీన బర్హిషిత్ అని చెప్తారు. సో వ్యక్తి ఒకరే. సో ఈ ప్రాచీన బర్హిషిత్ ఎవరైతే రాజా ఉన్నారో ఆయన తన పుత్రుల్ని తపస్సు చేసుకోమని పంపించేస్తారు. మీరు రాజ్యాన్ని పరిపాలించే కన్నా ముందు తపస్సు చేసి భగవంతుడు అనుగ్రహం పొంది తర్వాత రండి అని. సో ఇది పద్ధతి అనమాట. ముందు రాజులు ఏంటంటే ముందు వాళ్ళు స్వయంగా భగవంతుడిని ఆరాధించుకునేవారు, తర్వాత ప్రజలకు కూడా నేర్పించేవారు అనమాట. ఇది వైదిక సంస్కృతి అన్నమాట. ఈ విధంగా అసలు
సంక్షేమం, ప్రజలకు సంక్షేమం అంటే రాజు కల్పించేది ఏంటంటే మొట్టమొదటిది కోరుకునేది ఏంటంటే ప్రజల సంక్షేమం ఏంటంటే వాళ్ళు మంచి భగవంతుడిని బాగా ఆరాధించుకోవాలి, భగవంతుడిని గురించి అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని. సో ఇప్పుడు అదే మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఇప్పుడు నారదుని ఆలోచిస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ప్రచేతసులకైతే ఓకే, వాళ్ళు ఇప్పుడు భగవంతుడు విష్ణువుని ఆరాధించుకుంటున్నారు, చాలా మంచిదే. కానీ ఈ ధ్రువ మహారాజు యొక్క వంశంలోనే వీళ్ళందరూ వచ్చింది. సో ధ్రువ మహారాజు వంశంలో వచ్చిన ఈ ప్రాచీన బర్హిషిత్ మాత్రం ఇంట్లో కూర్చొని, అంటే రాజ్యంలో ఇంట్లో కూర్చొని రకరకాల కర్మకాండి యజ్ఞాలు చేస్తున్నాడు అనమాట. ఎన్నో పశువుల్ని బలి చేస్తున్నాడు ఆ యజ్ఞాల్లో. ఇంకా అవన్నీ కర్మకాండి యజ్ఞాలు అనమాట, భక్తి చేసుకోవట్లేదు. అరే, ధ్రువ మహారాజు అంటే గొప్ప వంశంలో పుట్టిన వ్యక్తి ఇలా ప్రతి ఒక్కరు భక్తులుగా మారారు ఇతను తప్ప, ఎలాగైనా సరే ఇతన్ని కూడా భక్తి మార్గంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇప్పుడు నారదుని అక్కడ చేరుకుంటారనమాట ప్రాచీన బర్హిషిత్ యొక్క ఇంటికి. రుద్రగీతం భగవతః స్తోత్రం సర్వే ప్రచేతసః జపంతస్తే తపస్తే వర్షానామాయుతం జలే. సో ఈ విధంగా ప్రచేత రాకుమారులందరూ కూడా వాళ్ళందరూ కూడా 10,000 సంవత్సరాలు నీటి లోపల 10,000 సంవత్సరాలు నించొని అక్కడ ఏవైతే శివుడు నేర్పించాడో రుద్రగీతం అది పాడి భగవంతుడి విష్ణువుని ఆరాధించుకున్నారు 10,000 సంవత్సరాలు. అలా ఎలా సంభవం అంటే ఆ సమయంలో అది సంభవం అనమాట. సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు వ్యక్తి జీవించేవాడు. సో 10,000 సంవత్సరాలు అందులో ఆయన తపస్సు, భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం తపస్సుకి యూజ్ చేసేవారు అనమాట. సో ఆ విధంగా ఆ టైంలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు దీనికి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇలా తపస్సు చేయడం, భగవంతుడిని ఆరాధించుకోవడం, అలా దానికోసం సమయం కేటాయించడం. సో వాళ్ళు 10,000 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో 10,000 సంవత్సరాలు ఓన్లీ భగవంతుడి కోసం తపస్సు చేయడానికి పెట్టేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అది ఇంకా ఆ సమయంలో సంభవం. ప్రాచీన బర్హిషం క్షత్తః కర్మస్వాసక్త మానసం నారదోధ్యాత్మ తత్వజ్ఞః కృపాలు ప్రత్యోబోధయత్. ఈ విధంగా ఇక్కడ రాకుమారులందరూ కూడా ప్రచేతసులు వీళ్ళందరూ కఠోరమైన తపస్సులు చేస్తున్నారు నీటి లోపల, అండర్ వాటర్. అప్పుడు అక్కడ ఆయన వాళ్ళ తండ్రి ప్రాచీన బర్హిషిత్ మాత్రం కర్మకాండి యజ్ఞాలు చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట ఇంట్లో. సో అందుకని నారదుని అప్పుడు ఆలోచించి, ఎందుకంటే నారదుని యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే ఆయన ఆధ్యాత్మిక గురువు అందరికీ. సో విశ్వంలో అందరికీ ఆధ్యాత్మిక గురువు ఆయన. ఎలాగైనా సరే అందరినీ ఎలాగైనా భక్తి మార్గంలోకి తీసుకురావాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఈ రాజు పట్ల ఎంతో కరుణ దయతో ఇప్పుడు ఎలాగైనా సరే ఈ వ్యక్తికి కూడా ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలి, ఆధ్యాత్మిక జీవితం గురించి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తారనమాట. శ్రేయస్త్వం కథమద్రాజన్ కర్మణాత్మన ఈహసే దుఃఖహాని సుఖావాప్తి శ్రేయస్తన్నేహ చేష్యతే. సో నారదుని ప్రాచీన బర్హిషిత్ దగ్గరికి వెళ్ళి ఏమంటారంటే, ఓ రాజా, నువ్వు ఇన్ని రకాల కర్మకాండి యజ్ఞాలు చేసుకుని ఏం సాధించాలనుకుంటున్నావు, ఏం పొందాలనుకుంటున్నావు? సో జీవితం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల భౌతిక సుఖ దుఃఖాల్ని నుంచి మనం ముక్తులమైపోవాలి. కానీ వీటి నుంచి నువ్వు ఇలా కర్మకాండి యజ్ఞాలు చేసుకుంటూ ఉంటే ఎప్పటికీ కూడా ముక్తుడు అవ్వలేవు. సో డైరెక్ట్గా నారదుని ఈ విషయం చెప్పేశాడు, నువ్వు చేసే కర్మకాండి యజ్ఞాల ద్వారా నువ్వు ఈ భౌతిక సుఖ దుఃఖాల నుంచి ముక్తుడు అవ్వలేవు. అది జీవితం యొక్క లక్ష్యం. మరి ఏం సాధించాలని చేస్తున్నాను? ఎందుకంటే నువ్వు అసలైన జీవిత లక్ష్యాన్ని సాధించలేవు, అవునా? సో మరి కొంతమంది వాదన చేయొచ్చు, అదేంటి మీరు కూడా రకరకాల తపస్సులు ఎన్నో నియమాలు పాటిస్తూ ఉంటారు, ఎన్నో కష్టాలు పడుతుంటారు దానికోసం మీరు కూడా అంటే. సో భక్తులు కూడా ఇప్పుడు మనం శుద్ధ భక్తులం కాదు కాబట్టి సాధకులం కనుక మనం కూడా ఇప్పుడు కొంచెం భక్తి చేసుకుంటున్నప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, కొన్ని నియమాలు పాటించడం కష్టమవుతుంది, కొన్ని తపస్సులు చేయాల్సి వస్తుంది, అది మనకు కష్టంగా అనిపిస్తుంది. కానీ ఒక విషయం గ్యారెంటీ ఏంటంటే మనము సాధించేది ఏంటంటే మనము ఈ భక్తి మార్గంలో ఫైనల్గా అసలైన కృష్ణ ప్రేమని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలుగుతాం. సో కాబట్టి ఈ తపస్సు, ఈ నియమాలు పాటించడం వలన మనకు ఒక మంచి ఫలం లభిస్తుంది, జీవితం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. కనుక భక్తి జీవితంలో ఎటువంటి తపస్సులు చేయడం అవసరం, లాభదాయకం. సో అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట.
సో మరి అప్పుడు నారదుని ఇలా చెప్పిన తర్వాత ప్రాచీన పరిషత్ రాజా ఏమంటాడంటే, రాజోవాచ న జానమి మహాభాగ పరం కర్మాపవిద్దది బ్రూహి మే విమలం జ్ఞానం ఏన ముచ్యేయ కర్మభిః. అప్పుడు రాజు ఏం చెప్తారంటే, ఓ నారద, నా యొక్క మనస్సు చేతన అంతా కూడా నిమగ్నం అయిపోయింది కర్మకాండి యజ్ఞాలు చేయడంలోనే. అందుకనే నాకు జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం, అసలైన ఉద్దేశం ఏంటో నాకు ఇప్పుడు తెలియదు. అందుకనే మీరు దయచేసి అసలైన జ్ఞానం, స్వచ్ఛమైన జ్ఞానం నాకు ప్రసాదించండి, తద్వారా ఈ కర్మబంధనం నుంచి నేను ముక్తుని అవ్వగలను అని ఇప్పుడు నారదముని కోరుకుంటున్నాడు. ఎవరు? ప్రాచీన పరిషత్. సో గృహేషు కూటధర్మేషు పుత్రధారాధనార్థధీ న పరం విందతే మూఢో బ్రాహ్మయన్ సంసారవర్త్మసు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాజు నారదమునికి, ఎవరైతే అందమైన భార్య, ఇంకా సంసార జీవితం, పిల్లలు, ఇంక ధనము, వీటి గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఇవి సాధించడమే జీవితం యొక్క లక్ష్యం అనుకునే వ్యక్తి, అలాంటి వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం, ఆ శరీరం తర్వాత ఇంకో శరీరంలో ఇలా భ్రమణ చేస్తూనే ఉంటారు. జీవితం యొక్క అసలైన ఉద్దేశాన్ని తెలుసుకోలేక, జీవితంలో సార్థకాన్ని సాధించుకోలేక ఇలా వెతుక్కుంటూ రకరకాల శరీరాలు మారుస్తూనే ఉంటారు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో రాజు స్వయంగానే నారదునికి చెప్తున్నాడు. కాబట్టి నాకు తెలియదు అసలు ఏం చేయాలి, మరి మీరు చెప్పండి అని. సో ఇప్పుడు నారదుని ఏం చెప్తారో చూద్దామంట. నారద ఉవాచ భో భో ప్రజాపతే రాజన్ పశూన్ పశ్య త్వయాధ్వరే సంజ్ఞాపితాన్ జీవ సంఘాన్ నిర్ఘృణేన సహస్రశః. నారదుని అప్పుడు ఏం చెప్పారంటే, ఓ రాజా, నువ్వు శాసిస్తున్నావు ఎంతోమంది ప్రజల్ని, కానీ నువ్వు ఇక్కడ చూడు, ఆకాశంలో చూడు, అక్కడ నీకు చాలా పశువులు కనిపిస్తున్నాయి ఆకాశంలో. ఈ పశువులు ఏవైతే కనిపిస్తున్నాయో, ఏ పశువులనైతే నిర్దాక్షిణంగా ఏమాత్రం దయ లేకుండా ఈ యజ్ఞాల్లో, కర్మకాండి యజ్ఞాల్లో బలి చేసావు, అవన్నీ నీకు పైన ఆకాశంలో కనిపిస్తున్నాయి చూడు. దాని అర్థం ఏంటో చూద్దామంట. సో మెయిన్లీ ఏంటంటే, నారదుని ఇప్పుడు ఎలాగైనా సరే ఈ రాజు యొక్క హృదయంలో ఈ యొక్క కర్మకాండీయ కార్యక్రమాలు, కర్మబంధనం, కర్మ పట్ల ఒక వైరాగ్యాన్ని ఉత్పన్నం చేయాలి. దానికి సరైన జ్ఞానాన్ని ఇవ్వాలి. జ్ఞానం ఉంటేనే, సరైన జ్ఞానం ఉంటేనే వైరాగ్యం అనేది పెంపొందుతుంది అనేసి, ఇప్పుడు సరైన జ్ఞాన వైరాగ్యం కోసం ఆయన హృదయంలో ఎలాగైనా వీటి పట్ల కొంచెం వైరాగ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో సరైన జ్ఞానాన్ని ఇవ్వాలి. ఈ భౌతిక సుఖం పట్ల చాలా ఆసక్తుడైపోయాయి వ్యక్తి అనేసి, ఈ భౌతిక సుఖాన్ని ఎప్పటివరకే వదిలేయడో అప్పటి వరకు ఇతను ఏమాత్రం ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేడు. సో భౌతిక సుఖం పట్ల ఆసక్తిని ఎలాగైనా సరే ఈ వ్యక్తి వదిలేలాగా, దాని పట్ల వైరాగ్యం పొందేలాగా నేను చేయాలి అనేసి ఇప్పుడు నారదుని తన యొక్క శక్తి ద్వారా అలా బలి అయిపోయిన పశువులను ఇప్పుడు ఆకాశంలో చూపిస్తున్నాడు వాళ్ళకి. ఏతే త్వాం సంప్రతీక్షంతే స్మరంతో వైశసం తవ సంపరేతం మయః మన్యవః. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఆకాశంలో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పశువులన్నీ కూడా, ఈ ప్రాణులన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి అన్నమాట, నువ్వు ఎప్పుడు చేస్తావని. ఒక్కసారి నువ్వు చేస్తే అప్పుడు నీ మీద ప్రతీకారం తీర్చుకుందామని. అవన్నీ వాటికి కూడా ఇప్పుడు ఐరన్ కొమ్ములు ఉన్నాయన్నమాట. ఆ ఐరన్ హార్న్స్ ద్వారా నిన్ను కోపంతో కుచ్చి నీ శరీరంలో ఎలాగైనా సరే నీ పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాయి. అక్కడ చూడు ఎన్ని ఉన్నాయో, ఎన్ని పశువుల్ని బలిచ్చి. ఎందుకంటే ఇప్పటికీ ఈ యొక్క ప్రాచీన బలి ఏంటంటే ఎన్నో యజ్ఞాలు చేశాడనమాట, ఎన్నో పశువుల్ని బలిచ్చేశాడు. సో అందుకనే మరి మీరు అనొచ్చు, అదేంటి పశువుల్ని భరించడం యజ్ఞాల ప్రకారం మంచిదే కదా, అది యజ్ఞాల ప్రకారమే చేశాడు కదా, దానికోసం పశువులు ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలి? మరి మీరు అన్నారు కదా యజ్ఞాల్లో పశువు బలిస్తే దానికి మళ్ళీ మనిషి జీవితం వస్తుంది, లేకపోతే మళ్ళీ కొత్త రూపం వస్తుంది, కొత్త శరీరం వస్తుందని. ఇదేంటి అంటే
ఇలా పశువుల్ని కర్మకాండి యజ్ఞాల ద్వారా బలివ్వడంలో చాలా పెద్ద రిస్క్ ఉంది. ఆ రిస్క్ ఏంటంటే మీరు కర్మకాండి యజ్ఞాల్లో కొంచెం తప్పు చేసిన, చిన్న తప్పు చేసిన, కొంచెం అటు ఇటు అయిందంటే చాలు, దాని యొక్క ఫలితం విపరీతంగా ఉంటుందన్నమాట. దాని రియాక్షన్ మళ్ళీ మీరు ఫేస్ చేయాలి. సో ఇలా ఎన్నో చేసేసాడు కదా యజ్ఞాలు, కాబట్టి ఎన్నో మిస్టేక్స్ జరుగుంటాయి అక్కడక్కడ. సో అందుకనే దాని ప్రకారంగా ఇప్పుడు వాటికన్నిటికీ సరిగ్గా గతి లభించలేదు, అంటే యజ్ఞం యాక్చువల్లీ సరిగ్గా ఫలించలేదు. సో ఇవి చాలా రిస్క్ అనమాట. అలా యజ్ఞాన్ని నువ్వు సరిగ్గా చేయకపోతే, కర్మకాండి యజ్ఞంలో మిస్టేక్స్ చేస్తే, అందులో పశువుని బలిస్తే అది కషాయకానంలో పశువుని చంపిన దాంతో సమానం. సో అందుకనే ఇప్పుడు ఆ విధంగా ఆ వ్యక్తికి కూడా ఇప్పుడు శిక్ష లభిస్తుందన్నమాట. సో ఎందుకంటే ఇలా కషాయకానంలో పశువుని వధించడం అనేది పెద్ద పాపం. ఇలా ఏ పశువులనైతే వధిస్తారో కషాయకానంలో, స్లాటర్ హౌస్లో, సో దానికి సంబంధించిన అందరు వ్యక్తులు, అంటే మీరు కొంతమంది అంటారు మేమైతే మీ కషాయకానాల్లో వెళ్ళి మేము కషాయాలం కాదు చంపడానికి, పశువుల్ని వధించడానికి, మేము జస్ట్ మెక్డొనాల్డ్కి వెళ్ళి తింటున్నాం అంతే నాన్ వెజిటేరియన్ ఫుడ్, మేమేమి పశువుల్ని చంపట్లేదంటే మన శాస్త్రాల్లో చెప్తారు 6 రకాల మనుషులు కారణం అన్నమాట. వాళ్ళందరికీ పాపం దక్కుతుంది. పశువుల్ని చంపిన పాపం 6 మందికి తగులుతుంది. ఎవరెవరికంటే ఫస్ట్ వచ్చేసి ఎవడైతే కషాయి చంపుతాడో, వధిస్తాడో అతను ఒకటి. ఇంకా 5 మంది ఎవరంటే ఎవరైతే అలా కషాయకానానికి పర్మిషన్ ఇచ్చారంటే ఏ సర్కారు లేకపోతే ఏ అథారిటీ, ఎవరైతే గవర్నమెంట్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో, సర్కారు ఈ కషాయకానాలు నడపండి, ఇందులో పశువుల్ని వధించండి, రోజు వేల పశువుల్ని వేల ఆవుల్ని చంపేయండి అని ఎవరైతే ఇచ్చారో పర్మిషను, ఆ పదవి మీద కూర్చొని అతనికి కూడా ఆమెకు కూడా వాళ్ళకు కూడా సరైన శిక్ష దండన లభిస్తుందన్నమాట. వాళ్ళు కూడా ఆ పాపానికి కారకులు. అంతేకాకుండా ఇంకా ఎవరైతే ఈ కార్యక్రమంలో మద్దతు చేస్తారు, హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, ఏ విధంగానైనా వాళ్ళు సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు ఇందులో, ఆ వ్యక్తికి కూడా పాపంలో భాగం లభిస్తుంది. సో అలా అన్నమాట. ఇంకా ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఈ కషాయకాన్ని అయితే చంపేస్తున్నాడు, కరెక్టే, కషాయకాన్లో పశువుల్ని చంపేస్తున్నాడు. సో చంపేసిన తర్వాత ఎందుకు చంపుతున్నాడు? ఎందుకంటే అక్కడ కొనేవాళ్ళు ఉన్నారు, మాంసం కొనేవాళ్ళు ఉన్నారు, కస్టమర్లు ఉన్నారు, అందుకే చంపుతున్నాడు. ఒక్క కస్టమర్ కూడా రాలేదనుకోండి అతని దగ్గరికి మాంసం కొనడానికి, ఒక్క కస్టమర్ కూడా రాలేదనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మానేసుకుంటాడు ఉద్యోగం, కషాయకాన్ని మూసేస్తాడు. ఒక్క వ్యక్తి కూడా తినేవాడు లేకపోతే మాంసం. కానీ అక్కడ జనాలు లైన్లు కట్టి ఉన్నారనమాట, కషాయకానం నుంచి మాంసం కావాలని తినడానికి. సో అందుకనే అక్కడ ఎవరైతే మాంసాన్ని కొంటారో, ఎవరైనా సరే, ఆ హోటల్ వాడు కొన్నా, మీరు కొన్నా, ఎవరు కొన్నా, అతనికి కూడా పాపం తగులుతుంది, వాళ్ళకు కూడా పాపం తగులుతుంది. అలాగే దాని తర్వాత వండే వాళ్ళకి, మీరు తినకున్నా వండితే కూడా మీకు పాపం తగులుతుంది. ఎందుకంటే మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు యాక్టివిటీని. సో అలా ఎవరైతే వంటలు వండుతారో, నాన్ వెజ్ వండుతారో వాళ్ళకు కూడా పాపం తగులుతుంది. అంతే ఇంకా తినే వాళ్ళకి ఎలాగో తగులుతుంది, మాంసం తినే వాళ్ళకి. సో ఈ 6 రకాల మందికి, ఎవరైతే తింటున్నారో, కొంటున్నారో, చంపుతున్నారో, మద్దతు చేస్తున్నారో, వీళ్ళందరికీ కూడా పాపం తగులుతుంది అనమాట. అందరు పాపిలే. సో ఒక పశువుని చంపిన పాపం వాళ్ళకి తప్పకుండా తగులుతుంది. దానికి కంపల్సరీ వాళ్ళకి దండన, శిక్షణ లభిస్తుంది. అత్ర తే కథయిష్యేమం ఇతిహాసం పురాతనం పురంజనస్య చరితం నిబోధ గదతో మమ. సో ఈ యొక్క సంబంధంలో నేను నీకు ఒక పురాతనమైన ఒక పురంజన రాజా యొక్క కథని నీకు వివరించాలనుకుంటున్నాను. దయచేసి చాలా జాగ్రత్తగా విను అనేసి ఇక్కడ నారదుని ప్రాచీన భవిష్యత్తుకి చెప్తున్నాడు. అంటే చాలా కాలం క్రితం ఒక పురంజన అని ఒక రాజు ఉన్నాడు, ఆయన కథ నీకు చెప్తాను అని దీనికి సంబంధించి. ఎందుకంటే అది అడిగాడు కదా, నాకు కొంచెం నేర్పించండి, జ్ఞానోదయం చేయండి అని. సరే, నీకు జ్ఞానోదయం చేయడానికే ఇప్పుడు ఒక కథ చెప్తాను. ఈ కథ ఏంటంటే యాక్చువల్లీ చెప్తున్నాను, ఇది అసలు కథ కాదు, ఇది ఒక అల్లిగోరికల్ స్టోరీ అన్నమాట. అల్లిగోరికల్ స్టోరీ అంటే నారదుమునే ఈ కథని అల్లి చెప్తున్నాడు అనమాట. ఇది పురంజనుడి కథ అని చెప్తున్నారు కదా. పురంజన అంటే ఒక వ్యక్తి, ఒక శరీరం లో ఉండి భోగించడం వ్యక్తి గురించి, అంటే ఒక భోగి గురించి. సో ఇక్కడ ప్రాచీన భవిష్యత్తు కూడా ఎవరైనా వ్యక్తి
ఒక శరీరాన్ని ధరించి, మనిషి శరీరాన్ని ధరించి భోగిస్తున్నాడు, అదే ఆయన జీవన లక్ష్యంగా జీవిస్తున్నాడు అనుకోండి, అతను పురంజన. ఒక విధంగా చెప్పాలంటే అంటే ఈ స్టోరీలో క్యారెక్టరు ఒకవేళ మనము అలాగే భోగిస్తూ జీవిస్తే అది మనకు కూడా వర్తిస్తుంది, మన స్టోరీ అది. సో ఇక్కడ యాక్చువల్లీ ఎవరి స్టోరీ చెప్తున్నాడు అంటే ప్రాచీన పరీక్షిత్ రాజు యొక్క స్టోరీయే ఇండైరెక్ట్గా పురంజన్ అనే పేరుతో చెప్తున్నాడు. డైరెక్ట్గా చెప్తే బాధపడతాడని ఇలా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. ఇంకా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి స్టోరీలపై ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో భౌతిక కార్యాలు బాగా మునిగి తేలుతున్నారు కదా, ఆసక్తి ఉంటుంది. భౌతిక కథలు చెప్పడం ద్వారా దాని ద్వారా శిక్షణలు అందిస్తే బాగా అర్థమవుతుంది అనేసి నారద ముని ఏంటంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా అతని స్టోరీ అతనికి ఇండైరెక్ట్గా వేరే పేరుతో ఒక కథ రూపంలో చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక రాజు పురంజన అనే వ్యక్తి రాజు. సో ఇందులో పురం అంటే ఏంటంటే శరీరం. సో ఇలా ఇప్పుడు నారద ముని స్టార్ట్ చేస్తాడు ఈ స్టోరీ. ఈరోజు మనం కొంచెం చూద్దామంట. ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్కి పోల్చి మనం చెప్తాం, శరీరం నుంచి పోల్చి మనం చర్చించుకుందాము. ఇంతకుముందు కూడా ఇప్పుడు నారద ముని కూడా ఇక్కడ ఏంటంటే ఈయన అనవసరంగా ఇంతమంది పశువుల్ని చంపేస్తున్నాడు ఈయన ఇంద్రియ సుఖం కోసం అనేసి ఇక్కడ వచ్చి నారద ముని ఇప్పుడు ఆయనకు భక్తి మార్గంలో తీసుకురావాలని స్టోరీ స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా గౌతమ్ బుద్ధ భగవంతుడు బుద్ధ అవతారంలో వచ్చారు. ఆయన వచ్చి అప్పుడు ఆయన కూడా ఇలా పశువు వధ నడిచేదనమాట. మొత్తం భారతదేశంలో అందరూ పశువులు వధిస్తున్నారు ఈ వేదాల్ని ఆధారం చేసుకొని. సో అది చూసి దయ కలిగి భగవంతుడు బుద్ధ అవతారంలో వచ్చి పశువు వధను ఆపేయడానికి వేదాలనే తిరస్కరించేశారు. అందుకనే మనము బుద్ధుడిని భగవంతుడి విష్ణువుగా రోజు ఆరాధించుకోము, కానీ ఆయన కూడా భగవంతుడు విష్ణువు యొక్క అవతారమే, ఎందుకంటే ఆయన వేదాలని ఖండించేశాడు కనుక. సో కానీ ఇప్పుడు నారదుని ఏంటంటే అలా వేదాలని ఖండించకుండా వేదాలని ఇప్పుడు ఆయన అడగొచ్చు కదా, అరే వేదాల్లో ఉంది అని. సో వేదాలని ఖండించకుండా ఈ వేదాల్లో ఉన్న ఈ మార్గం, ఈ కర్మకాండ ఈ మార్గం ఏంటంటే చాలా రిస్కీ, ఇంకా చాలా కఠినం. యాక్చువల్లీ కొంచెం అటు ఇటు అయిందంటే మీకు ఇంత పెద్ద రియాక్షన్ వస్తుంది. ఆ విధంగా తెలియజేస్తున్నాడు, నువ్వు ఇది వేదాల్లో ఉన్నా నువ్వు పాటించడానికి మంచిది కాదు, నీకు దీనివల్ల పెద్ద లాభం జరిగేది ఏం లేదు, నువ్వు సాధించేదేం లేదు, దీనివల్ల నీకు ఎంత లాసో ఎంత ప్రమాదమో అనే విషయాన్ని తెలియజేయడానికి స్టోరీ చెప్తున్నాడు. తద్వారా అతని కర్మకాండి అని వదిలేసి మెల్లిగా మరి ఏం చేయాలి, భక్తి మార్గంలోకి రావాలి, అదే అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం అనే విషయాన్ని ఫైనల్గా కంక్లూడ్ చేస్తారు. సో మనం ఇప్పుడు చాలా స్టోరీ ఎక్కువసేపు నడుస్తుంది, మీరు అనుకోవచ్చు అరేంటి ఇంత స్టోరీ చెప్తున్నారని. ఇదంతా చెప్పేది ఎందుకంటే అలా డైరెక్ట్గా భక్తి గురించి చెప్పేస్తే కొంతమందికి అర్థం కాదనమాట, వాళ్ళు స్వీకరించరు, లేకపోతే ఎక్కదు. అందుకే ఇక్కడ ఇలా ఇండైరెక్ట్గా స్టోరీ చెప్పి తర్వాత ఫైనల్గా కాబట్టి నువ్వు చేసేదంతా వేస్ట్, దేనికి పనికిరాదు, నీకు చాలా ప్రాబ్లం వస్తుంది, నువ్వు ఇంకా దీనివల్ల కష్టాలు అనుభవిస్తావు, నరకానికి వెళ్తావు అని చెప్పి అప్పుడు వాళ్ళకి అవునా అని దీన్ని వదిలేస్తానని వదిలేస్తే అప్పుడు మరి ఏం చేయాలంటే భక్తి కావాలి, భక్తి చేసుకోవాలి అని నేర్పిస్తారనమాట. సో ఫస్ట్ అతను అర్థం చేసుకోవాలి, నేను చేస్తున్న కర్మకాండి కార్యక్రమాలు మంచివి కావు, నాకు దీనివల్ల నాకు ఏం లాభం లేదు, ఏం సాధించలేను అని. సో అదనమాట. సో ఎందుకంటే డైరెక్ట్గా కొంతమంది మూర్ఖులు ఎవరైతే బాగా ఇంద్రియ తృప్తిలో భోగాస్తులు నిమగ్నం అయిపోయి ఉన్నారో అలాంటి వారికి మీరు డైరెక్ట్గా చెప్పారనుకోండి, ఇవన్నీ వదిలేసేయండి, భక్తి చేసుకోండి అంటే వాళ్ళు రారు. ఎందుకు? అందుకే వాళ్ళని మూర్ఖులు అంటారు. ఉపదేశో హి మూర్ఖాణం ప్రకోపాయన శాంతయే. ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు తాత్పర్యంలో, మంచి ఉపదేశాలు ఒక మూర్ఖుడికి ఇస్తే అతను స్వీకరించడు, ఇంకా రివర్స్లో ఇంకా కోపం తెచ్చుకుంటాడు. అందుకనే ఇంకా మీరు చెప్పినవి అస్సలు వినరు. అందుకనే ఇలాంటి వాళ్ళ గురించి తెలిసే, ఎందుకంటే ఇంద్రియ తృప్తిలో నిమగ్నం అయిపోయి ఉన్నారు కాబట్టి నారదముని ఇలాంటి వాళ్ళకి కొంచెం ఇండైరెక్ట్గా పరోక్షంగా ఇలా కథ రూపంలో చెప్పి అదే విషయాన్ని సంజాయించి తర్వాత భక్తి మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. సో అందుకనే ఈ యొక్క శ్లోకంలో ఇక్కడ రాశారు కదా, ఇతిహాసం పురాతనం ఇక్కడ రాస్తున్నారు. ఇది ఇతిహాసం, హిస్టరీ, ఇతిహాసం ఇంకా పురాతనమైన, చాలా పురాతనమైన ఇతిహాసం అని. ఎందుకంటే కరెక్టే, లేవు అబద్ధం లేదు, ఒక జీవుడి యొక్క ఇతిహాసం పురాతనమైంది. మనం ఎన్ని రోజుల నుంచి ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చామో మనకే తెలియదు, అవునా? సో ఎన్నో జన్మలు ఆల్రెడీ మనం ఎన్నో రకాల పశువుల చెట్ల శరీరాల్ని మనం ధరించాం, అది మనకు గుర్తులేదు. సో ఆల్రెడీ మన హిస్టరీ, ఇప్పుడు ఒక జీవాత్మ యొక్క హిస్టరీ పురాతనమైంది. సో ఇతిహాసం మంది ప్రతి ఒక్కరి ఇతిహాసం చాలా పురాతనమైంది. సో ఆ విధంగా భక్తి వినోద్ ఠాకూర్ కూడా అందుకే ఆయన ఒక గానంలో రాస్తారు,
అనాది కర్మఫలే పొడి భవార్ణవజలే తరిబారే నాదేకి ఉపాయ్. నేను ఎన్నో ఇలాంటి కర్మకాండి కార్యక్రమాలు చేయడం ద్వారా, ఎన్నో కర్మలు చేసుకున్న ద్వారా నేను ఈ భౌతిక ప్రపంచంలో మునిగి వెళ్తున్నాను, దీని నుంచి ఎలా బయటికి వెళ్ళాలో నాకు తెలియట్లేదు అని. సో అందుకనే ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. చాలామంది మూర్ఖమైన వైజ్ఞానికులు, ఫూలిష్ మెటీరియల్ సైంటిస్ట్ అని రాస్తారు ప్రభుపాల్ వారు, వాళ్ళు ఎవల్యూషన్ గురించి రకరకాల సిద్ధాంతాలు, థియరీస్ తయారు చేస్తున్నారన్నమాట. అవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. యాక్చువల్లీ ఏంటంటే మనం శరీరం కాదు, మనం ఆత్మ అనే విషయం తెలియదు మూర్ఖులకి. వైజ్ఞానికులు, సైంటిస్టులు పిహెచ్డీలు చేసేసారు కానీ వాళ్ళకి ఈ విషయం కూడా తెలియదు అనమాట. మన ఇస్కాన్లో ఒక చిన్న పిల్లవాడికి కూడా తెలుసు నేను శరీరం కాదు ఆత్మ అని. అటువంటిది పిహెచ్డీలు చదువుకొని పిహెచ్డీలు చేసుకున్న వాళ్ళకి కూడా తెలియదు. అందుకే వాళ్ళని ప్రభుపాల్ వారు ఇక్కడ మూర్ఖులు అని చెప్తున్నారనమాట. సో అసలైన మనము శరీరం కాదు ఆత్మ. ఈ ఆత్మ కూడా ఎవల్యూషన్ అంటే పురోగతి సాధిస్తుంది. వాళ్ళ చేతన ఇంప్రూవ్ అవడం ద్వారా వాళ్ళకి రకరకాల శరీరం మారుతూ ఉంటుందన్నమాట. సో ఎటువంటి చేతన ఉంటే అటువంటి శరీరం లభిస్తుంది. ఇది ఎవల్యూషన్, అసలైన ఎవల్యూషన్ అనమాట. సో ఇప్పుడు అసలైన ఎవల్యూషన్ థియరీ ఇక్కడ మనకి చెప్తారనమాట నారదుని. ఆసీత్ పురంజనో నామ రాజా రాజన్ బృహశ్రమ తస్యా విజ్ఞాత నామాసీత్ సకా విజ్ఞాత చేష్టితః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ రాజా చాలా రోజుల క్రితం పురంజన అనే ఒక వ్యక్తి, రాజు, ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ప్రసిద్ధి చెందిన ఆ రాజు నివసించేవాడు. ఆయన యొక్క మిత్రుడు, ఒక బంధువు ఉండేవాడు ఆయనకి. ఆయన పేరు అవిజ్ఞాత. ఆయన గురించి ఎవ్వరికీ తెలియదు సరిగ్గా, ఆయన్ని ఎవ్వరు అర్థం చేసుకోలేరు. సో ఈ అవిజ్ఞాత ఎవరంటే ఎప్పుడు జీవాత్మతో పాటే ఉండేది ఫ్రెండ్. అసలైన ఫ్రెండ్ ఎవరు? సుహృదం సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి. హృదయంలో కృష్ణుడు అంటున్నాడు అర్జునుడికి, నేను ఎప్పుడు ఉంటాను, నేను సుహృదుణ్ణి, నీకు అందరికన్నా ప్రియమైన మిత్రుడిని, శ్రేయోభిలాషిని, నేను నీ హృదయంలో నీతో పాటు నివసిస్తున్నాను, పరమాత్మ. సో ఆయన అవిజ్ఞాత అని ఇక్కడ చెప్పారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పురంజన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కానీ ఆయన గురించి, ఆయన కార్యాల గురించి ఎవరికి సరిగ్గా తెలియదు అని, ఆయన ఎవరు అర్థం చేసుకోలేరని. అది పరమాత్మ గురించి అనమాట. సో దాని తర్వాత సో ఇలా ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట స్టోరీని. వేరే వేరే ఒక్కొక్క అంటే శరీరంలో ఒక్కొక్క దీని ఒక్కొక్క క్యారెక్టర్తో పోల్చి అలా ఒక స్టోరీ అల్లిగోరికల్ స్టోరీ అంటారు దీన్ని. అందుకే సో ఈ అల్లి స్టోరీ ఇప్పుడు కథ రూపంలో నారదుముని ప్రాచీన పరిషత్కి నేర్పిస్తున్నాడు. సోన్వేషమాన శరణం భబ్రామా పృథివీం ప్రభు నానురూపం యదా విందత్ అభూత్స విమనా ఇవ. రాజా పురంజనుడు ఇంకా ఒక మంచి స్థలం గురించి వెతుకుతున్నాడు అనమాట నివసించడానికి. ఈ కథ ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు ఒక మంచి స్థలం గురించి వెతుకుతున్నాడంట. దానికోసం మొత్తం ప్రపంచం అంతా భ్రమిస్తున్నాడు, ఎక్కడ మంచి స్థలం ఉంది నివసించడానికి అని. అలా ఎంతో ఎంతో భ్రమించిన తర్వాత కూడా ఆయన నచ్చిన స్థలం ఇంకా దొరకట్లేదంట. ఇంకా ఫైనల్గా కొంచెం నిరుత్సాహపడిపోయాడంట. అయ్యో, నాకు కావాల్సిన మంచి స్థలం దొరకట్లేదు, ఎక్కడ నివసించాలో అని. సో ఇదేంటంటే ఒక జీవాత్మ ఒక శరీరం, మంచి శరీరం భోగించడానికి కావాలి అని వెతుకుతుందన్నమాట. వెతుకుతూ ఫైనల్గా ఏంటంటే అన్నిటికన్నా బెస్ట్ శరీరం మనిషి శరీరం. సో ధరిస్తుంది ఫైనల్గా వెతుకుతూ. సో బేసికలీ ఇక్కడ మనకి చెప్తున్నారనమాట, మనకి ప్రభుపాల్ వారు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఎంతో మంచి గొప్ప పరివారాల్లో, ఎంతో డబ్బున్న పరివారాలు, మంచి సభ్యత సంస్కారం ఉన్న పరివారాలు, అమెరికాలో పెద్ద పెద్ద ఇళ్లలో జన్మించిన పిల్లలందరూ కూడా ఆనందాన్ని వెతుకుతూ అసలైన ఆనందం ఎక్కడుంది అని వెతుకుతూ ఈ రకరకాల డ్రగ్స్కి బానిసలైపోయి రోడ్ల మీద పడి నివసించేవారు. వాళ్ళని హిప్పీస్ అంటారనమాట. ఏం గతి లేక వాళ్ళు రోడ్డు మీద బిచ్చగాల్లా పడి ఉండలేదు. కాకపోతే వాళ్ళ దగ్గర డబ్బు బాగానే ఉంది, ఎక్కువైపోయింది. సో ఎలా భోగించినా కానీ వాళ్ళు సంతృప్తి చెందట్లేదు. ఆ సంతృప్తి చెందక అన్ని రకాల భోగ విలాసాల్లో మునిగి తేలినా కానీ సంతృప్తి చెందక ఇంకా ఏమి తోచక
అన్ని రకాల డ్రగ్స్కి బానిసలు అయిపోయి అలా రోడ్డు మీద పడి ఉంటారు అనమాట. వాళ్ళని హిప్పీస్ అంటారు. అలాంటి వాళ్ళని కూడా ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు వెతుకుతూ హిప్పీస్ అయిపోయారు. సో అలాంటిదే పరిస్థితి అనమాట పురంజన్ కూడా ప్రతి వ్యక్తిది. సో తర్వాత అందుకే నారదముని లాగా ప్రభుపాదుల వారు కూడా వెళ్ళి విదేశాల్లోకి వెళ్ళి అలాంటి వాళ్ళకు కూడా భక్తి ప్రసాదించి వాళ్ళందరినీ భక్తులుగా మార్చేశారు. సో ఇక్కడ ఈ జీవాత్మని అన్నారు భభ్రామ పృథ్వీం ప్రభు అని ఉల్లేఖించారన్నమాట. ఎందుకంటే ఈ శరీరానికి ఈ ఆత్మే ప్రభు, అవునా? కానీ యాక్చువల్లీ ఏంటంటే మనము భగవంతుడి యొక్క దాసులం, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కృష్ణుడిని త్యాగం చేసేసి ఆయన దాసత్వాన్ని మనం త్యాగం చేసి నేను ఆయన దాసుడుగా ఉండను అని త్యాగం చేసేసి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాము. ఇక్కడ వెతుకుతున్నాము ఎక్కడ నాకు బాగా మంచి శరీరం దొరుకుతుంది, ఎక్కడైనా భోగించవచ్చు, నేను ప్రభువుగా జీవించవచ్చు. ఇలా అందుకనే 84 lakh స్పీషీస్ 84 లక్షల రకరకాల శరీరాలని యోనిల్ని ధరించుకుంటూ తిరుగుతూ ఉన్నాం అన్నమాట భోగించడానికి. ఇదన్నమాట ఒక జీవుడి యొక్క పరిస్థితి. సో ఇక్కడ చెప్పారు ఈ పురంజనుడికి ఎప్పుడు ఎంత వెతికినా మంచి ప్లేస్ దొరకట్లేదు, అంటే సాటిస్ఫై. ఎన్ని శరీరాలు ధరించినా కానీ, ఈ శరీరాలు ఎంత భోగించినా కానీ ఎప్పటికీ కూడా జీవాత్మ సంతృప్తి చెందలేదు. అదనమాట దీని యొక్క అర్థం, మనం అర్థం చేసుకోవాల్సింది. సో పురంజనుడు అలా జీవాత్మ కాబట్టి ఎంత వెతికినా కానీ ఎక్కడ అసలైన ఆనందం దొరకలేదు. భౌతిక ప్రపంచంలో ఏ శరీరంలో మీకు అంత ఆనందం దొరకదు, సంతృప్తి చెందే ఆనందం దొరకదు. సో అందుకని ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తులు అవ్వాలంటే మనం కృష్ణుడి దాసులు అవ్వాలి. జీవ కృష్ణ దాస్ ఏ విశ్వాస్ కర్లేతే ఆర్ దుఃఖనాయ్. కృష్ణుడి దాసుడుగా మారిపోతే ఇంకా దుఃఖాల నుంచి అన్నిటి నుంచి మీకు ముక్తి లభిస్తుంది. అదే విషయం ఇక్కడ. కృష్ణుడు భగవద్గీతలో కూడా అదే చెప్పారు కదా, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. సో ఇలా మీరు ఎంత భ్రమించినా కానీ ఆ బ్రహ్మ భువనాల్లోకు పునరావర్తిను అర్జున, మీరు మొత్తం ఇక్కడ నుంచి బ్రహ్మలోకంలో ఎంత వెతికినా ఏ శరీరంలో వెళ్ళినా కానీ అన్ని చోట్ల కూడా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన దర్శనం మీకు కల్పిస్తుంది అన్నమాట. న సాధు మే నేత సర్వ భూతలే యావతి పురః కామాన్ కామయామానోసౌ తస్యోపపత్తయే. ఇప్పుడు రాజా పురంజనుడు ఆయనకి భోగించడానికి ఎన్నో కోరికలు, ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవాలని ఎన్నో రకరకాల కోరికలు. అందుకని ఆ కోరికలు తీర్చుకోవడానికి అలా భ్రమిస్తూ ఉన్నాడు. ప్రపంచం అంతా కూడా ఒక మంచి స్థలాన్ని ఎక్కడ దొరుకుతుంది నాకు నా కోరికలు తీర్చుకోవడానికి స్థలం అని వెతుకుతున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకి ఆ సంతృప్తి కలగట్లేదు. ఈ విద్యాపతి ఒక వైష్ణవ గాయకుడు, ఆయన ఈ పాడతాడు పాటలో, తాతల సైకతే వారి బిందు సమా సుతమిత రమణీ సమాజే. సో ఇక్కడ ఎడారిలో మీకు చాలా దాహం వేస్తుంది, ఎడారిలో నీళ్ళు ఉండవు. అక్కడ మీకు దాహం తీర్చుకోవడానికి ఒకవేళ మీకు ఒక్క బిందువు, ఒక్క చుక్క నీళ్ళు దొరికిందనుకోండి, అప్పుడు మీకు దాని ద్వారా దాహం తీరిపోతుందా? లేదే. మీకు నిజంగా దాహం తీరాలంటే చాలా నీళ్ళు అవసరం. కానీ ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏంటంటే లభించే సుఖం, భౌతిక సుఖం అటువంటిదన్నమాట. ఈ భౌతిక ప్రపంచాన్ని ఎడారితో పోలిస్తే అందులో మీకు లభించే భౌతిక సుఖం ఒక నీటి బిందువు వంటిది, ఒక నీటి చుక్క. దాని ద్వారా మీ దాహం ఎప్పుడూ తీరదు. మీరు ఎప్పుడూ ఇంకా ఇంకా అనే కోరుకుంటూ ఉంటారు. అది ఎప్పుడు మిమ్మల్ని సంతృప్తిపరచలేదు. సో ఎవరైనా అంటే అదేంటి భౌతిక ప్రపంచంలో సుఖం లేదంటున్నారు, భౌతిక ప్రపంచంలో కూడా సుఖం ఉంది కదా అంటే ఉంది, కానీ ఆ సుఖం ఇంతే. ఆ సుఖం మిమ్మల్ని ఎప్పుడు కూడా, ఆత్మని ఎప్పుడు కూడా సంతృప్తిపరచలేదు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఆనందమయోభ్యాసాత్, భగవంతుడు ఏంటంటే ఆనందమయోభ్యాసాత్ అని, ఆయన ఆనందం ఫుల్, ఎప్పుడు ఆనందంలోనే ఆయన మునిగి ఉండే వ్యక్తి భగవంతుడు. మనము కూడా భగవంతుడు ఒక అంశం, అవునా? అందుకనే పార్ట్ అండ్ పార్సల్ మనం కూడా. అందుకనే మనం కూడా ఎప్పటివరకైతే అలా భగవంతుడు ఎలా ఆధ్యాత్మిక ఆనందంలో ఉంటాడు, మనకు కూడా అలాంటి ఆధ్యాత్మిక ఆనందం సంపూర్ణంగా లభించినప్పుడే మనం కూడా అసలైన సంతృప్తి మన ఆత్మకు లభిస్తుంది. అప్పటి వరకు అసలైన సంతృప్తి ఆత్మకు లభించదు. అదనమాట పాయింట్. సో మనము యాక్చువల్లీ ఆత్మ అటువంటి ఆధ్యాత్మిక ఆనందం కోసం వెతుకుతుంది.
అది ఎక్కడ దొరుకుతుందో తెలియక అన్ని రకాల భౌతిక ప్రపంచంలో, అన్ని రకాల శరీరాల్లో, భౌతిక వస్తువుల్లో వెతుక్కుంటుంది ఆత్మ. సో అందుకనే ఎక్కడ భౌతిక ప్రపంచంలో ఎంత ప్రయత్నించినా కానీ ఆత్మ ఎప్పుడు సంతృప్తి పొందలేదు. స ఏకదా హిమవతో దక్షిణేశ్వత సానుషు దదర్శ నవబిర్ద్వార్భిః పురం లక్షిత లక్షణం. అలా భ్రమిస్తూ 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 ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే హిమాలయాల యొక్క దక్షిణం వైపు అక్కడ ఉన్న స్థలం, హిమాలయానికి దక్షిణం వైపు ఏముంది? మన భారతదేశమే. సో ఈ భారతవర్షం, ఈ భారతదేశాన్ని ఇక్కడ అక్కడ భారతదేశం అంటే అక్కడ ఒక స్థలం లభించింది. అక్కడ ఆయనకి ఒక మంచి స్థలం, మంచి పురము, మంచి సిటీ, ఆ సిటీకి మొత్తం ఆ యొక్క నగరం ఆయనకు నచ్చిందనమాట. అక్కడ నగరం నచ్చింది ఆయనకి. ఆ నగరానికి మొత్తం 9 ద్వారాలు ఉన్నాయంట, 9 గేట్స్. ఇంకా అన్ని మంచి మంచి సువిధులు ఉన్నాయంట. అవి ఏమేమి సువిధులు ఉన్నాయో మనకు చెప్తారు నెక్స్ట్ శ్లోకాల్లో, చూద్దామంట. సో ఇదేంటంటే ఇక్కడ ఈ దేశాన్ని కానీ సిటీని, భారతదేశాన్ని లేకపోతే ఇక్కడ పురాన్ని ఒక సిటీతో పోలుస్తున్నారనమాట. సో బేసికలీ ఇది మన శరీరం. సో ఫైనల్గా ఆయనకు ఒక మంచి శరీరం భారత్ భూమిలో లభించిందనమాట. భారత భూమితే హోయిలే మనుష్య జన్మజార్ జన్మ సార్థక కొరి కర పర ఉపకార్. సో ఇది మనకు చైతన్య మహాప్రభు చెప్పిన ఆదేశం. ఒకవేళ మీరు భారత భూమిలో జన్మించారంటే అది ఎంతో సౌభాగ్యమైన విషయం. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ భారతదేశంలో జన్మించే అవకాశం దొరకదు. అటువంటిది ఇప్పుడు మీరు భారతదేశంలో జన్మించారు అంటే మీరు మీ జన్మను సార్థకం చేసుకొని తర్వాత ఇంకొకరికి కూడా పరోపకారం చేయాలి. అది భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరి కర్తవ్యం, ప్రతి ఒక్క భారతీయుల యొక్క కర్తవ్యం. ప్రతి ఒక్క భారతీయుడికి ఈ యొక్క ఆదేశాన్ని చైతన్య మహాప్రభు భగవంతుడు స్వయం ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు పోల్చేది ఏంటంటే మన శరీరాన్ని చెప్తున్నారు ఇక్కడ. బాడీ హ్యాస్ బిన్ కాల్డ్, మన శరీరానికి 9 ద్వారాలు ఉంటాయి, అవునా? ఇలా 2 కళ్ళు, ముక్కు 2, ఒక నోరు, ఫ్రంట్ సైడ్లో 5, ఇటువైపు 1 ఇటువైపు 1, అంటే 2 చెవులు, కింద 2. సో మొత్తం ఇలా 9 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనము ప్రభుపాద వారు ఇక్కడ రాసిన భారతదేశంలో ఏంటంటే ఇలా ప్రతి ఒక్కరు, ముఖ్యంగా గ్రామాల్లో ఉండే వ్యక్తులందరూ కూడా పొద్దున్నే లేస్తారు. పొద్దున్నే నిద్రలేచి బ్రహ్మముహూర్త సమయంలో వాళ్ళు నదులకు వెళ్ళి లేకపోతే అలాంటి కొలనుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు స్నానం చేసి 9 వారాలని పరిశుభ్రం చేసుకొని తర్వాత వెళ్ళి మందిరానికి వెళ్ళి మంగళారతి అటెండ్ అయ్యి తర్వాత హరే కృష్ణ మహామంత్రం జపం చేసి తర్వాత ప్రసాదం తీసుకుంటారు. సో ఈ విధంగా మనము మన యొక్క మనిషి శరీరాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు. ఇదే మేము ప్రతి సెంటర్లో ఇక్కడ పాశ్చాత్య దేశాల్లో కూడా ఇదే సంస్కృతి, భారతీయ సంస్కృతిని ప్రతి దగ్గర కూడా మేము ప్రవేశపెట్టాలి అని కోరుకుంటున్నాము అని ప్రభుపాద వారు ఇక్కడ ఉద్దేశించి చెప్తున్నారనమాట. సో ఇది అంటే ప్రభుపాద వారు చెప్తారు, ఇది అసలైన భారతీయ సంస్కృతి, ఇది అసలైన వేదిక సంస్కృతి, దీన్ని మేము ప్రవేశపెట్టాలనుకుంటున్నాం పాశ్చాత్య దేశాల్లో కూడా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే రివర్స్, మన భారతదేశం వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాశ్చాత్య సంస్కృతిని మనం స్వీకరించి పాటించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇదన్నమాట తప్పు, చేసే పెద్ద తప్పు. సో మనం ఏం చేయాలంటే ప్రభుపాద వారు మనకు నేర్పించింది ఏంటంటే మన భారతీయ సంస్కృతిని, మన వేదిక సంస్కృతిని పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వాళ్ళకు నేర్పించడం, అది గొప్పతనం, అది మన కర్తవ్యం, అది చేయవలసిన పని. అంతేగాని వాళ్ళు చేసే అసంస్కృతమైన అసభ్యతమైన కార్యాలని మనం పాటించడం కాదు. సో అదనమాట, అది వాళ్ళ మిలేచ్ఛ యవ్వన సంస్కృతి, అది సంస్కృతే కాదు, కుక్కలు పిల్లులు పాటించే సంస్కృతి సభ్యత, దాన్ని స్వీకరిస్తున్నారన్నమాట ఇప్పుడు భారతీయులు. స్కూల్లో కాలేజీలో చదివిన తర్వాత అలాగే తయారవుతారనమాట, భాగవతం భగవద్గీత చదువుకోకుండా ఉంటే. సో అందుకనే గీతా భాగవతం అనేది ముఖ్యమైన శిక్షణ, ముఖ్యమైన ఎడ్యుకేషన్ అంటే అసలు ఇది. ప్రకారోపవన్నాత్తాల పరిఖైరక్షతోరణైః స్వర్ణరౌప్యాయశై శృంగైః సంకూలాం సర్వతో గృహైః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే
ఇక్కడ ఇప్పుడు ఈ సిటీ గురించి, ఈ నగరం గురించి వర్ణిస్తున్నా, అంటే శరీరం గురించి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మంచి 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 వాల్స్ ఉన్నాయి, గోడలు ఉన్నాయి, మంచి మంచి పార్కులు ఉన్నాయి, దాని లోపల కెనాలు, టవరు, విండోసు, రకరకాల ఇల్లులు, ఇంకా మంచి మంచి అక్కడన్ని ఇల్లులన్నీ కూడా బాగా గోల్డ్, సిల్వర్, ఐరన్తో అలంకారం అయి ఉన్నాయని. త్రిధాతుకు ఏంటిది ఇలా వర్ణిస్తున్నారంటే ఇవన్నీ మన శరీరంలో ఉన్న వివిధ అంగాలతో, భాగాలతో పోల్చి చెప్తున్నారనమాట. ఎలాగంటే ఇక్కడ ప్రాకారం అంటే వాల్స్, బౌండరీస్ అవన్నీ ఏంటంటే స్కిన్, మన ఇదే కదా ప్రాకారం, మన శరీరానికి చర్మం. అలా పార్కులు అంటే జుట్టు, హెయిర్, ఇంకా టవర్స్ అంటే ఎత్తైన స్థలాలు అంటే ముక్కు, అటువంటి ఫోర్ హెడ్ ఇటువంటివన్నీ. ఇంకా కెనాల్స్ అవన్నీ అంటే వ్రింకిల్స్, డిప్రెషన్స్ అవన్నీ. విండోస్ అంటే కిటికీలు అంటే కళ్ళు. తోరణాలు అంటే ఇక్కడ ఐబ్రోస్, ఇంకా ఐలిడ్స్, ఇవన్నీ అనమాట. ఇంకా ఇలా గోల్డ్, సిల్వరు, ఐరన్ డోమ్స్ అంటే ఇవన్నీ కూడా త్రిధాతు అంటే మన ఇవి కఫవాత, పిత్త, దీని ద్వారా నిర్మితమైంది బాడీ. సో ఆ విధంగా ఇంకా చెప్తారు, ఇంకా వస్తాయి ముందు. నీల స్ఫటిక వైఢూర్య ముక్తామరకతారుణై క్లిప్తహర్మ్యాస్థలీం దీప్తాం శ్రియా భోగవతీమివ. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇల్లుల్లో ఉన్న ఫ్లోర్ ఉంటుంది కదా, ఫ్లోరింగ్ అంతా కూడా మంచి మంచి డైమండ్, పర్ల్, సఫైర్, ఎమరల్డ్స్ అంటే రత్నాలతో మొత్తం ఫ్లోరింగ్ అంతా ఉందంట. అందుకనే ఈ యొక్క నగరం క్యాపిటల్ సిటీ, రాజధాని, ఇది భోగవతితో పోల్చి చెప్తున్నారు. భోగవతి లాగా ఎంతో ఐశ్వర్యవంతంగా ఉంది అని. సో ఇవేంటివి అన్నీ ఇక్కడ ఫ్లోరింగ్ అంతా ఇలా ఉందని చెప్తున్నారంటే ఇక్కడ క్యాపిటల్ అంటే రాజధాని ఏంటంటే ఇక్కడ రాజధానిలో అలా ఉందంట ఈ నగరంలో. ఈ నగరంలో రాజధాని అంటే ఈ శరీరంలో రాజధాని ఏంటంటే మన హృదయం, దాంతో పోలుస్తున్నారు అన్నమాట. ఇంకా ఈ ఫ్లోరింగ్ అంతా కూడా ఏంటంటే రకరకాల రత్నాలు, వైడూర్యాలు, వజ్రాలు ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే బేసికలీ రకరకాల హృదయంలో రకరకాల కోరికలు, ఆశయాలు, ఇంకా దాన్ని పూర్తి చేసుకోవడానికి ఎన్నో ఐడియాలు, ప్లాన్స్ ఉన్నాయి కదా, వీటితో పోల్చి చెప్తున్నారనమాట. ఓకే, అంటే భౌతిక కోరికలు, భౌతిక. ఓకే, నెక్స్ట్. సభా చత్వర రత్యాభిర్ అక్రీడాయతనాపనై చైత్యధ్వజ పతాకాభిర్ యుక్తాం విద్రుమ వేదిభిః. ఇంకేం చెప్తున్నారంటే ఆ నగరంలో ఎన్నో రకాల ఇల్లులు, వీధులు, రెస్టారెంట్స్, జూత క్రీడలు, అదే మన గ్యాంబ్లింగ్ హౌజెస్, మార్కెట్లు, ఇంకా రకరకాల రెస్టింగ్ ప్లేసెస్, జెండాలు, పార్కులు, ఇలా ఎన్నో ఉన్నాయి. సిటీలు అంటే ఒక నగరంలో ఉండే అన్నీ చెప్తున్నారు అన్నమాట, అవన్నీ అక్కడ ఉన్నాయని. సో ఇవన్నీ కూడా శరీరంలో ఉన్న వివిధ అంగాలతో పోల్చి చెప్తున్నారనమాట. ఇంద్రియాలు, మనస్సు, ఇంకా రకరకాల శరీర అంగాలు ఎక్కడైతే ఇంద్రియాలని భోగించుకునేవి అవన్నీతో పోల్చి చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పుర్యాస్తు బాహ్యోపవనే దివ్యద్రుమాలతాకులే నదద్విహంగాళికుల కోలాహల జలాశయే. ఇంకా నగరం యొక్క పరిసరాల్లో ఎన్నో అందమైన వృక్షాలు, ఇంకా రకరకాల చెట్లు, మంచి మంచి కొలనులు, ఇంకా దాని పక్కన చుట్టుపక్కల అన్ని మంచి మంచి పక్షులు, ఇంకా అలా మంచి మంచి శబ్దాలు చేసుకుంటూ ఉన్నాయంట. ఇవన్నీ ఏంటంటే బాగా మన ఇంద్రియాల్ని, కామవాసాన్ని పూర్తి చేసుకోవడానికి కావాల్సిన అనుకూలమైన వాతావరణం, దాంతో పోలుస్తున్నారన్నమాట ఇది. సో అందుకనే జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి అనుకూలమైన వాతావరణం ఏంటంటే మన ఇంద్రియ తృప్తిని, కామవాసనని పూర్తి చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది అని ఇక్కడ చెప్పారు. అందుకనే బ్రహ్మచారి, సన్యాసి వీళ్ళకి వర్జితం. ఏకాంతంలో స్త్రీలతో, ఏ స్త్రీతోనైనా కానీ ఏకాంతంలో కలవడం, నివసించడం అనేది వీళ్ళకి వర్జితం. సీక్రెట్ ప్లేస్లో అంటే ఎవరికి కనిపించిన ప్లేస్లో స్త్రీలతో కలవడం బ్రహ్మచారి, సన్యాసులకి ఇది వర్జితం. ఇది శాస్త్రాలు అందుకే చెప్పారనమాట. ఎందుకంటే అలాంటి ప్లేసెస్లో
ఈ అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అందుకని అప్పుడు ఇంద్రియాల్ని వశీభూతంలో ఉంచుకోవడం కష్టం. హిమ నిర్జర విపృష్మత్ కుసుమాకర వాయున చలత్ ప్రవాల విటప నళినీ తట సంపది. ఓకే, ఇంకేం చెప్తున్నారంటే చెట్లు ఏవైతే ఆ యొక్క కొలను, నీటి కొలను పక్కన ఉన్న చెట్లు, వాటన్నిటికీ కూడా పైన ఉన్న వాటర్ ఫాల్స్ నుంచి మంచి చల్లటి నీటి బిందువులు కూడా వాటిపైన పడుతుందంట. పక్కనే ఒక మంచు పర్వతం ఉందంట. సో దీని యొక్క అర్థం ఏంటంటే ఇలా రకరకాల భోగించేది, రస, స్పర్శ, ఇంకా టచ్, ఇంకా టేస్ట్, స్మెల్, రుచి, వాసన, వీటి అన్ని రకరకాల ద్వారా ఇంద్రియ వస్తువుల్ని భోగించడంతో పోల్చారు దీన్ని. ఇవన్నీ ఉన్నాయని, మనం అన్ని రకాలుగా భోగించవచ్చు అని ఇవన్నీ ఉన్నాయి. ఇంకేంటి, నానారణ్య మృగవ్రాతైర్ అనాభాదే మునివృతై ఆహూతం మన్యతే పాంతో యత్ర కోకిల కూజితై. ఇంకేం చెప్తున్నారంటే అక్కడ ఉన్న ఎంత మంచి వాతావరణం ఉందంటే అక్కడ పశువులు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఏవైతే మృగాలు ఉన్నాయో, పశువులు ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు కూడా హింసకి గురి కావట్లేదు అనమాట. అన్నీ ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి. ఇంకా ఎవరి పట్ల ద్వేషించట్లేదు, ద్వేషాన్ని వ్యక్తం చేయట్లేదు, ఒక మహా ఋషుల్లాగా ఉన్నాయంట అన్నీ. అందుకనే ఏ పశువు ఇంకో పశువు పైన అత్యాచారం కానీ అటాక్ చేయడం కానీ జరగట్లేదంట. అంతేకాకుండా అక్కడ కుక్కు కూడా కూస్తుందంట. అంటే ఎంతో మంచి వాతావరణం ఉందన్నట్టు. సో ఎవరైనా ఒక వ్యక్తి ఆ దారి వెంబడి నుంచి వెళ్ళారంటే తప్పకుండా అక్కడ ఇంత మంచి వాతావరణం ఉంది, ఇక్కడ ఉండాల్సిందే, అక్కడ రెస్ట్ తీసుకోవాల్సిందే, అక్కడ నివసించాల్సిందే, అలా కోరుకునే అటువంటి మంచి వాతావరణం ఉందంట. ఇది మంచి వాతావరణాన్ని దేంతో పోలుస్తున్నారంటే ఇక్కడ మనకు ప్రభుపాద వారు చెప్తున్నారు, ఒక మంచి ప్రశాంతమైన సంసార జీవితం అంటే ఫ్యామిలీ లైఫ్. ఎక్కడైతే పిల్లలు ఇంకా భార్య వీళ్ళందరూ ప్రశాంతంగా ఉంటే, అంటే ఇక్కడ పిల్లల్ని పోలుస్తున్నారు అన్నమాట. అలా పొట్లాడకుండా ఉండే ఈ యొక్క పశువుల్ని పిల్లలతో పోలుస్తున్నారు అన్నమాట. అలా ఉంటే అప్పుడు ఇలా ప్రశాంతంగా ఉండొచ్చు వాతావరణం, దాంతో పోలుస్తున్నారు అన్నమాట. అండ్ దాని ద్వారా ఆకర్షితులైపోతారు ఒక వ్యక్తి. ఇంకా ఈ విధంగా ఈ శరీరాన్ని వ్యక్తి గ్రహిస్తాడు, ఈ విధంగా నేను భోగించవచ్చు అని. యదృచ్ఛయా గతాం తత్ర దదర్శ ప్రమదోత్తమాం భృత్యైర్దశభిరాయంతేమ్యేకైకశతనాయకైః. అప్పుడు అదే సమయంలో ఆ వ్యక్తి ఎంత మంచి పురంజనుడు అక్కడికి వచ్చాడు, ఎంత మంచి వాతావరణం ఉంది ఇక్కడ, ఎంత మంచి శరీరం లభించేసింది ఆయనకి. కాకపోతే ఇందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ రావాలన్నమాట. సో మంచి గార్డెన్ ఉంది ఇక్కడ, బాగుందనేసి ఆలోచిస్తుండగానే అక్కడికి సడన్గా అక్కడికి ఎవరు చేరుకున్నారంట, ఒక చాలా సౌందర్యవంతమైన స్త్రీ. ఆమె నడుచుకుంటూ అక్కడికి వచ్చిందంట. ఏ కార్యం చేయట్లేదు, ఏం పని లేదు ఆమెకి, అలా నడుచుకుంటూ వచ్చిందనమాట ఒక్కతే. కాకపోతే ఆమె వెనకాల 10 మంది సేవకులు ఉన్నారు ఆమెకి. ఒక్కొక్క సేవకుడికి ఎంతో వందలాది మంది భార్యలు ఉన్నారంట. సో ఇది దేంతో పోలుస్తున్నారంటే ఈ యొక్క అందమైన స్త్రీని పోలుస్తున్నారు మన యొక్క భౌతిక బుద్ధి. అంటే ఏ బుద్ధి, ఇంటెలిజెన్స్ బుద్ధి ఏదైతే భౌతిక ఆసక్తితో, భౌతిక కోరికలతో, అజ్ఞానంతో మునిగిపోయి ఉందో అటువంటి అజ్ఞానమైన బుద్ధి అనమాట. సో ఇప్పుడు ఆ బుద్ధే ఇక్కడ పోల్చి చెప్తున్నారంటే ఈ స్టోరీలో ఒక అందమైన స్త్రీ, ఆమెకు 10 మంది సేవకులు అంటే 10 ఇంద్రియాలు అనమాట. ఇంకా దాని వెనకాల ఎంతోమంది వందలాది మంది ఇవి చెప్పారు కదా భార్యలు, ఆ సేవకులకు. వాళ్ళందరూ ఎవరంటే 10 ఇంద్రియాలకు, మనకు 10 ఇంద్రియాలకు ఎన్నో రకరకాల కోరికలు ఉంటాయి, ఆ కోరికలతో పోల్చి చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ పంచశీర్షాహినా గుప్తాం ప్రతిహారేణ సర్వతః అన్వేషమానాం వృషభాం అప్రౌఢాం కామరూపిణీం. సో ఆ స్త్రీ ఇంకా ఆమెకు రక్షణ కల్పించడానికి ఒక 5 పడగల ఉన్న పాము,
అన్ని చోట్ల నుంచి, అన్ని వైపుల నుంచి ఆమెను రక్షిస్తుందంట 5 పడగల పాము. ఈ 5 పడగల పాము ఏంటో మనం చూద్దామంట. సో ఈ యొక్క స్త్రీ చాలా సౌందర్యవంతంగా ఉందంట, ఇంకా యవ్వన వయస్సులో ఉందంట, ఇంకా ఆమె వెతుకుతుందంట, నాకు ఒక భర్త కావాలని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిందనమాట ఆ స్త్రీ. చూడండి, ఇలా స్టోరీ చెప్తే కానీ ఆ పురంజనుడికి అంటే ప్రతి ప్రాచీన పరిస్థితులు వంటి ఎవరైతే భౌతికంగా మునిగిపోయి ఉన్నారో అలాంటి వాళ్ళకి ఆసక్తి పుట్టదనమాట. అందుకనే నారదుని ఇలాంటి స్టోరీ చెప్తాను అనమాట. ఒక అందమైన స్త్రీ ఉంది, మంచి వాతావరణం ఉంది, అక్కడికి వచ్చింది, హస్బెండ్ అంటే పతి గురించి వెతుకుతుంది. ఇతను పురంజనుడు రాజు అక్కడ చేరుకున్నాడు, అతను కూడా భోగించాలని వెతుకుతున్నాడు మంచి ప్లేస్ కోసం. సో అదనమాట. సో అలా ఒక సినిమా స్టోరీ లాగా ఈ నారదుని ఏంటంటే అలాంటి స్టోరీలు చెప్తే కానీ వీళ్ళకి ఇంట్రెస్ట్ రాదనేసి వినడానికి ఎలాగైనా సరే అతనికి ఇంట్రెస్ట్ పుట్టించాలనేసి ఈ విధంగా స్టోరీ ఫార్మాట్లో చెప్తున్నాడు, కథ రూపంలో చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ యొక్క పాము ఏంటంటే మన యొక్క ప్రాణవాయువు. 5 పడగలు అంటే 5 రకాల వాయువులు ఉంటాయన్నమాట. మన యొక్క శరీరంలో 5 రకాల వాయువులు ఉంటాయి. ఆ 5 వాయువులతో ఇది పోల్చి చెప్తారనమాట. ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా రాస్తారు. ప్రాణ, ఆపాన, వ్యాన, సమాన, ఇంకా ఉదాన, ఇవి 5 వాయువులు ఉంటాయి. సో ఈ యొక్క ప్రాణశక్తి ఇదనమాట. ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో దీంతో ఈ పాముతో పోలుస్తున్నారు అనమాట. దీని ద్వారానే మన శరీరంలో మనం ఆత్మ ఇక్కడ ఉంటుంది, మనం నివసించగలుగుతున్నాం ఈ శరీరంలో, ఇంకా ఈ శరీరంలో అన్ని కార్యాలు చేయగలుగుతున్నాం అనమాట దీని యొక్క రక్షణ ద్వారానే. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, 22వ శ్లోకం. సునాసాం సుదతీం బాలాం సుకపోలాం వరాననాం సమవిన్యస్త కర్ణాభ్యాం బిభ్రతీం కుండలశ్రియం. ఇప్పుడు ఆమె సౌందర్యాన్ని ఇంకా వర్ణిస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ 2-3 శ్లోకాలు ఆ స్త్రీ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తారు. సో ముఖ్యంగా ఇక్కడ ఆమె యొక్క ముఖం గురించి వర్ణిస్తున్నారనమాట. ఆమెకు చాలా మంచి ముక్కు ఉంది, చాలా మంచి పళ్ళు ఉన్నాయి, చాలా మంచి ఫోర్ హెడ్ ఉంది, ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఇంకా ఆమె 2 చెవులు కూడా అందంగా ఉన్నాయి, ఇంకా దానికి 2 చెవులకి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మెరుస్తున్నాయి. సో ఇలా వర్ణిస్తున్నాను అనమాట. ఇవన్నీ ఏంటంటే బేసికలీ డిఫరెంట్ వేస్, రకరకాల విధాలుగా మనము జ్ఞానాన్ని పొంది ఆనందాన్ని పొందవచ్చు, రకరకాల విషయాల్ని, వస్తువుల్ని మనం ఇంద్రియాల ద్వారా భోగించవచ్చు. దీనితో పోల్చి చెప్తాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే 23వ శ్లోకం. పిశంగనీవీం శుశ్రోణీం శ్యామాం కనకమేకలాం పద్భ్యాం క్వనభ్యాం చలంతీం నూపురైర్దేవతామివ. ఇంకా ఆమె యొక్క నడుము, ఇంకా మొత్తం శరీర భాగం అంతా కూడా ఎంతో అందంగా ఉంది. ఇంకా ఆమె ఎల్లో కలర్ శారీ కట్టుకుంది, గోల్డ్ కలర్ బెల్ట్ పెట్టుకుంది. ఇంకా ఆమె అలా నడుచుకుంటూ వస్తుంది, ఆమె కాళ్ళకు గజ్జలు ఉన్నాయి, ఆ సౌండ్ వస్తుంది. ఇవన్నీ ద్వారా ఆమె ఒక స్వర్గంలో ఉన్న అప్సరసలాగా ఉంది అని ఇక్కడ వర్ణిస్తున్నారు అన్నమాట. దీని అర్థం ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ ఈ విధంగా చెప్పే అర్థం ఏంటంటే ఈ యొక్క బుద్ధి, ఇప్పుడు ఆమె బుద్ధి కదా యాక్చువల్లీ, భౌతిక బుద్ధిని ఇక్కడ స్త్రీతో పోలుస్తున్నారు కదా. ఈ బుద్ధి ఏంటంటే, ఈ భౌతిక బుద్ధి ఏంటంటే జీవాత్మను భగవంతుడి గురించి మనము తెలియకుండా మనని కప్పేసింది. ఇంకా ఈ భౌతిక బుద్ధి ఏంటంటే మొత్తం రజోగుణంతో నిండిపోయి ఉంది. ఇంకా భౌతిక బుద్ధి అంటే ఇక్కడ ఆమె కలర్, రంగు ఏంటంటే ఇది నల్లగా ఉంది ఆమె కాంప్లెక్షన్, అంటే ఆమె దాన్ని కప్పేసింది భగవంతుడు జ్ఞానాన్ని మన నుంచి. ఆమెకి ఎల్లో శారీ, గోల్డ్ బెల్ట్ ఉందంటే అదంటే రజోగుణానికి ప్రతీక అనమాట, రజోగుణంలో మునిగిపోయి ఉందని. 2 కాళ్ళకి గజ్జలు ఉన్నాయి, అంటే శబ్దం చేస్తూ నడుచుకుంటూ వెళ్తుందంటే ఇదేంటంటే ఈ బుద్ధి ఏంటంటే భౌతిక బుద్ధి అన్స్టడీ. అంటే ఇప్పుడు శాస్త్రాల గురించి వినండి అని చెప్తే ఇంట్రెస్ట్ లేదనమాట, వెళ్ళిపోతుంది వినడానికి. బుద్ధికి ఇంట్రెస్ట్ లేదు, అటు ఇటు వెళ్ళిపోతుంది, వేరే దాని గురించి ఆలోచిస్తుంది అనమాట. అది అన్స్టడీ. ఇంకా లాస్ట్, స్తనౌ వ్యంజిత కైశోరౌ సమవృత్తౌ నిరంతరౌ వస్త్రాంతేన నిగుహంతీం వ్రీడయా గజగామినీం. ఇక ఆమె స్తనాల గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. ఈ విధంగా ఆమె స్తనాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది సిగ్గుతో, ఎలాగైతే ఒక గొప్ప ఏనుగు అనేసి ఇక్కడ పోలుస్తున్నారన్నమాట. అంటే వీటిని స్తనాల్ని రాగద్వేషంతో పోలుస్తున్నారన్నమాట. ఇక రాగద్వేషాలు
ఇవి కూడా ఎప్పుడు నవ యవ్వనంగా ఉంటాయి. రాగద్వేషాలని ఇక్కడ చెప్తున్నారు, అటాచ్మెంట్ అండ్ ఎన్వి. సో రాగద్వేషాలు ఇవి కూడా ఏంటంటే వీటికి కూడా మనము ఎప్పుడు కూడా రాగద్వేషాలకి లొంగిపోకూడదు. ఒకవేళ రాగద్వేషాలకి లొంగిపోతే అది కూడా మనకు ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించడానికి ఒక అడ్డంకిగా మారిపోతుంది. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. ఇది భగవద్గీతలో ఉంది శ్లోక, ఇక్కడ చెప్తున్నారు తాత్పర్యంలో. తయోర్న వశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంతినో. సో ఈ రాగద్వేషాలను మనం అధిగమించకపోతే, వీటికి లొంగిపోతే కనుక మనం ఇంకా భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించలేం అనమాట. అందుకనే యమునాచార్య చెప్తారన్నమాట, ఇటువంటి కామవాసనమైన కోరిక నా యొక్క మనసులో వచ్చిందంటే, నేను ఇప్పుడు కృష్ణుడి సేవలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నా అంటే, నవనవ రుచి ప్రతిరోజు. సో నవనవ రసధామ్యుదయతం రంతుమాసీత్. సో నవనవ రసాలని నేను అప్పుడు ఆస్వాదిస్తున్నాను కృష్ణుడి సేవలో. సో ఇప్పుడు ఇటువంటి కామవాసన నా హృదయంలో వస్తే అప్పుడే నేను నా పెదవులతో ఉమ్మి పారేస్తాను ఆ యొక్క థాట్ పైన అని చెప్తున్నారనమాట. సో ఎలాగైతే కర్మీలు చాలా కష్టపడతారు, పొద్దున రాత్రి, దినము పగలు రాత్రి చాలా కష్టపడతారు అనమాట. వాళ్ళ యొక్క కోరికల్ని తీర్చుకోవడానికి, వాళ్ళ యొక్క ఆశయాల్ని నెరవేర్చుకోవడానికి, భౌతిక ఆశయాల్ని ఎంతగానో కష్టపడతారే, అలాగే ఒక భక్తుడు కూడా కృష్ణుడిని సంతృప్తి పరచడానికి అలాగే కష్టపడాలి అని చెప్తున్నారు ప్రభుపాద. తద్వారా ఏంటంటే మనం ఇటువంటి మన ఇవి ఏవైతే రాగద్వేషాలు ఉన్నాయో వాటిని కూడా మనము యాక్చువల్లీ రాగద్వేషాలు ఏంటంటే ముఖ్యంగా ఇవన్నీ కామ రజోగుణం నుంచి ఉత్పన్నమవుతాయి. కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ. సో అందుకనే ఇవన్నిటిని ఎలాగైనా సరే కప్పిపుచ్చుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంది రాగద్వేషాలని. సో ఇది ఏంటంటే ఇలా కప్పిపుచ్చుకోవడం కన్నా మనం ఏంటంటే భగవంతుడి సేవలో నియుక్తం చేయొచ్చు. అది పద్ధతి, కృష్ణ పావనామృతంలో నియుక్తం చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు మీకు క్రోధం ఉందనుకోండి, క్రోధం ఉంటే దాన్ని ఎలా భగవంతుడి సేవలో వినియోగించవచ్చు మనము క్రోధాన్ని అంటే, హనుమంతుడు యొక్క ఉదాహరణ ఇక్కడ ఇస్తున్నాడు. హనుమంతుడికి ఆయన తన క్రోధాన్ని ఎలా వ్యక్తం చేశాడు? రావణాసుడి పైన, లేకపోతే లంకని దహనం చేసి ఆయన తన క్రోధాన్ని వ్యక్తం చేశాడు. ఆ విధంగా మనము శత్రువులపైన, అసురులపైన మన క్రోధాన్ని వ్యక్తం చేయొచ్చు. అలాగే కామం అంటే సంతృప్తి, మన ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవాలి, మన కోరికల్ని మనం తీర్చుకోవడం అనేది కామం. సో అలా మనము కామాన్ని ఎలా కృష్ణుడి సేవలో వినియోగించవచ్చు అంటే, కృష్ణుడి యొక్క కోరికని, కృష్ణుడి యొక్క సంతుష్టి కోసం మనం కృషి చేయడం, కృష్ణుడి కోరికలు తీర్చడం కోసం, కృష్ణుడి ఇంద్రియాలని సంతృప్తిపరచడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో ఆ విధంగా మన కామవాసనాన్ని మనం భగవంతుడి సేవలో నియుక్తం చేసి దాని నుంచి ముక్తులం అవ్వగలం. క్రోధ కామా నుంచి మనం ఈ విధంగానే ముక్తులం అవ్వగలం అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తాను అన్నమాట. అందుకే రెండు కామక్రోధాన్ని కూడా మీరు భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క సేవలో వినియోగించుకోవచ్చు. తద్వారా దాని యొక్క భౌతిక అస్తిత్వాన్ని అది కోల్పోతుంది అండ్ బికమ్స్ స్పిరిచువల్లీ ఇంపార్టెంట్. అవి కూడా ఇప్పుడు ఆధ్యాత్మికంగా దాని యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. మామూలుగా కామక్రోధం అనేది మంచిది కాదు, కానీ అదే మంచిది కాదు అనే విషయాన్ని మనం భగవంతుడి సేవలో వినియోగిస్తే అదే చాలా ముఖ్యమైనది అయిపోతుంది మనకి. సో మన వీక్నెస్ని మనం ఎలా స్ట్రెంగ్త్గా మార్చుకోవచ్చో ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా చెప్తున్నారనమాట. మీకు వీక్నెస్ ఉందనుకోండి, కామవాసన ఎక్కువ ఉందనుకోండి, మీరు భగవంతుడిని సంతృప్తి చేయడానికి చాలా కృషి చేయండి, భగవంతుడి కోరిక తీర్చడానికి కృషి చేయండి. అలాగే మీకు క్రోధం ఎక్కువైతే భగవంతుడి యొక్క అసురులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని అంటే మనం దండించాల్సిన అవసరం లేదు, కానీ మనం ప్రచారం చేసి వాళ్ళని, ఇప్పుడు చాలామంది ఉన్నారు అగెయిన్స్ట్, నాస్తికులు ఉన్నారు, చాలామంది భగవంతుడి అగెయిన్స్ట్గా కార్యాలు చేస్తున్నారు, వాళ్ళని మనం మన సామర్థ్యానుసారంగా మనం ఖండించవచ్చు. సో ఈ విధంగా మనం ప్రచారం, భగవంతుడి సేవ చేసి ఇవన్నీ కూడా మనం భగవంతుడి సేవలో ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ మనం ముగిద్దామంట ఈరోజు చర్చ. రేపు మనము 25వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దామంట. సో ఇదేంటంటే బేసికల్లీ ఇక్కడ ఇది కంటిన్యూ నడుస్తుంది స్టోరీ. సో మధ్యలోంచి మీకు అర్థం కాకపోతే వస్తే, సో మీరు ఈ క్లాస్ ఫస్ట్ నుంచి వినండి, ఈ క్లాస్ మొదటి నుంచి వినండి వీళ్ళు మిస్ అయితే. ఎందుకంటే ఇక్కడ అంతా అలిగోరీ అనమాట. ఇది ఒక కథ రూపంలో నారదముని ప్రాచీన పరిస్థితికి చెప్తున్నాడు, అతన్ని ఎలాగైనా భక్తి మార్గంలో తీసుకురావడానికి. కొన్ని అధ్యాయాలు నడుస్తుంది. దీని తర్వాత మొత్తం కథ అయిపోయిన తర్వాత ప్రాచీన పరిస్థితి అడుగుతాడు అనమాట,
నువ్వు కథ చెప్పావు కానీ నాకు అసలు అర్థం కావట్లేదు, ఇది ఏంటి, దీని ఒక అర్థం ఏంటి, దీని మర్మం ఏంటని. తప్పుడు మళ్ళీ నారద ముని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇది అని, అది నీ కదే ఇంకోటిది కాదని. సో ఈ విధంగా లాస్ట్కి రివీల్ చేస్తారు, కానీ మనకు ముందే ప్రభుపాల ద్వారా తాత్పర్యంలో రివీల్ చేస్తారు సస్పెన్స్. అందుకనే సో దట్ మనం బాగా అర్థం చేసుకోగలమని. లేకపోతే మనం నిజంగానే ఇక్కడ ఏంది ఒక స్త్రీ గురించి లేకపోతే ఒక నగరం గురించి వర్ణిస్తారు అనుకోవచ్చు మనము. సో దాని ఉద్దేశం ఏంటనేది మనకు ప్రభుపాల ద్వారా, దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు అనే విషయాలు మనకు ప్రభుపాల ద్వారా తాత్పర్యంలో ముందుగానే చెప్పేశారు. సో ఇక్కడ ఈరోజు ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరూ వచ్చినందుకు. సో హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై. श्रीमद् भागवतम की जय. संवेद गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.